ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం నిత్యం ఏదైతే మనకి ఉపయోగించే వాటిలో భాగంగానే మెడిసిన్స్ కూడా, అంటే మందులు కూడా మనం నిత్యావసర వస్తువులుగానే ఇప్పుడు అవసరం అయిపోయింది అందరికీ కూడా. ప్రతి ఫ్యామిలీలో కూడా మెడికల్కి బడ్జెట్ కూడా కేటాయించుకుని ఖచ్చితంగా ప్రతి నెల కూడా మనం మెడిసిన్స్ కూడా ఎంతో కొంత మనం ఖర్చు పెడతా జరుగుతుంటుంది. అంటే మన యొక్క జీవన శైలిలో భాగం అయిపోయినటువంటి ఫార్మా కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాంట్లో కూడా వాటి యొక్క గ్రోత్లో భాగంగానే మనం కూడా ఆ ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి ఫార్మా కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీస్ ఎన్ని ఉన్నప్పుడు కూడా మనకి ఒక బ్రాండెడ్గా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కంపెనీ దానికి సంబంధించిన దాంట్లో నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అజంతా ఫార్మా లిమిటెడ్. అంటే కంపెనీ వచ్చేటప్పటికి ఒక 30,000 crores కంపెనీ క్యాపిటలైజేషన్తో ఉంది. అదేవిధంగా ప్రమోటర్ స్టేక్ కూడా సుమారుగా ఒక 65 నుంచి 70% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ కూడా వాళ్ళు హోల్డ్ చేసుకున్నటువంటి కంపెనీ ఇది. అది చాలా ఓల్డెస్ట్ కంపెనీ. దానికి సంబంధించి హిస్టరీ అంతా చెప్దాం. ఏదైతే 65%, 70% తీసుకోవడం కాకుండా ఎఫ్ఐఎస్ కూడా ఏదైతే ఒక 10% వరకు కూడా ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో ఉన్నారు. డిఐఎస్ ఆల్మోస్ట్ మ్యూచువల్ కంపెనీస్, చాలా కంపెనీస్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా బాగానే ఉంది. ఏదైతే మార్కెట్లో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే 92% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ 10 years నుంచి కూడా ఎప్పుడు కూడా 25% తగ్గకుండా మార్కెట్లో మనకి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. దీనికంటే ఒక స్టాండర్డ్ ఏదైతే పెయిన్ కిల్లర్స్లోను, పెయిన్ బాంబ్స్, దీనికంటే ఒక స్టాండర్డ్ ప్రొడక్ట్స్, దానికి యొక్క స్టాండర్డ్ బిజినెస్ ఉండటం వల్ల మార్కెట్లో ఇండియా వైడ్ కానీ అదర్ కంట్రీస్లో కానీ మంచి రెప్యుటేషన్ తోటి మంచి రెగ్యులర్ బిజినెస్ అయితే 25% మనకి రిటర్న్ ఎప్పుడూ తగ్గకుండా మార్కెట్లో ఉన్నటువంటి కంపెనీ ఇది. యాక్చువల్గా మన కాంపౌండింగ్ యాన్యువల్లో మనకి మ్యాక్సిమం 15% వస్తే మనకి మంచి పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు కూడా 25% తగ్గకుండా లాస్ట్ 10 years నుంచి కూడా, ఒక డెకేడ్ నుంచి కూడా మనకి మంచి రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీది. రెవెన్యూ మోడల్ చూసుకున్నట్టయితే సుమారుగా 2,500 కోట్ల నుంచి 4,200 కోట్ల వరకు కూడా అసెండింగ్ ఆర్డర్లో రెవెన్యూ మోడల్ కూడా, రెవెన్యూ కూడా బాగా పెంచుకున్నటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ రిటర్న్ చూసుకున్నట్టయితే అవుట్ పెర్ఫార్మింగ్, ఏదైతే సెన్సెక్స్ మనకి 16% చేస్తే ఈ సెక్టర్ మాత్రం మనకి 52% చేసింది. ఈ 52% చేస్తే ఈ స్టాక్ మాత్రం మనకి 89% అండ్ 90% వరకు కూడా మార్కెట్లో మనకు ముందుకెళ్ళారు. అంటే 89%, 46% డివిడెండ్తో సహా కలిపి చూసుకున్నట్టయితే డివిడెండ్ కూడా లాస్ట్ 3 years నుంచి కూడా ఎక్కడ కూడా తగ్గకుండా 86% డివిడెండ్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కంపెనీ మనం చెప్పుకోవచ్చు. దీని గురించి మనకి ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్టయితే ఫార్మా ఏదైతే అజంతా ఫార్మా ఈజ్ ప్రైమర్లీ ఎంగేజ్ ఇన్ ద డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద మార్కెటింగ్ ఈజ్ స్పెషాలిటీ ఫార్మాసిటికల్ క్వాలిటీ ఫినిష్ డోసేజెస్. సో అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇది. ఏదైతే అక్కడి నుంచి మనకి ఏదైతే ఇండియా బ్రాండెడ్ జనరిక్ బిజినెస్ దాంట్లో ఫోకస్ ద ఏదైతే నికీ అండ్ ద ఫస్ట్ మేక్ ద డ్రగ్స్ ఇన్ ద 4 ఏదైతే థెరపెటికల్ రీసెర్చ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, కార్డియాక్, అదేవిధంగా ఆర్థోపెడిక్, అదేవిధంగా డెర్మటాలజీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్, ఈ 4 sectors కూడా వీళ్ళ యొక్క బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించిన దాంట్లో ఏ విధమైనటువంటి అన్నది ఎక్కడి నుంచి మనకి ఇది మార్కెట్లోకి వెళ్తుంది అన్నది అంతా కూడా డీటెయిల్గా చూద్దాం. దీని యొక్క ర్యాంక్స్ చూసుకున్నట్టయితే ఆప్థమాలజీలో వచ్చేటప్పటికి ర్యాంక్ 2, 2వ ర్యాంక్లో ఉన్నది దీని యొక్క ప్రొడక్ట్స్. కార్డియాలజీలో వచ్చేటప్పటికి ర్యాంక్ 16 ఉంది. డెర్మటాలజీలో వచ్చేటప్పటికి ర్యాంక్ 15 ఉంది. పెయిన్ మేనేజ్మెంట్ ర్యాంక్ వచ్చేటప్పటికి కింద 2nd ర్యాంక్లో ఉంది పెయిన్ మేనేజ్మెంట్ దగ్గర వచ్చేటప్పటికి. అదేవిధంగా దీనికి ఏదైతే మనకి గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే దీని 4 divisions ఏదైతే ఉన్నాయో ఆ డివిజన్స్ యొక్క డివిజన్స్ ఏదైతే జనరిక్ బిజినెస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గ్రోత్ వెర్టికల్ విత్ రెవెన్యూ గ్రోత్ కూడా ఉన్నటువంటి కంపెనీగా మనకి ఇక్కడ చూపిస్తున్నాను. నేను మీకు డీటెయిల్గా రైటప్ అంతా కూడా చూపిస్తున్నాను. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే బ్రాండెడ్ జనరిక్ బిజినెస్ ఉందో దాంట్లో 41% రెవెన్యూ కూడా వెళ్తుంది. ఫిలిపియన్స్ కానీ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా అకౌంట్స్ ఫర్ ద మెజారిటీ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ వెల్కి. లాంచ్ అయితే 38 new products in the financial year 2023లోను. ఇంక్రీజ్ ద ప్రొడక్ట్ ఫైలింగ్ బై ద 3 times and the enhanced the team size of the 50% of the rest of the ఏషియా అండ్ ఆఫ్రికాలో సంబంధించిన రిమైనింగ్ దాంట్లో కూడా 50% మ్యాన్ పవర్ కూడా పెంచడం జరిగింది. ఆఫ్రికన్ ఇన్స్టిట్యూషనల్ బిజినెస్ వెల్కి 5%. ఏ విధంగా ఉంది అజంతా ఫార్మా అన్నదానికి ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. బిజినెస్ స్ట్రాటజీ అండ్ మార్జిన్ రివీల్స్ ఇక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. 3 pillars ఏదైతే 3 pillars కూడా స్మార్ట్ ప్రొడక్ట్ సెలెక్షన్ అండ్ సుపీరియర్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ కెపాసిటీస్ అండ్ ఫోకస్ బిజినెస్, ఈ 3 మీద కూడా ఏ విధంగా నడుస్తుంది అన్నది అంతా కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఏదైతే 800+ సైంటిస్టులు ఉన్నారు, అదేవిధంగా 5% రెవెన్యూ
ఏదైతే మనకి ఎక్కడి నుంచి వస్తుందో సీనియర్ ఫార్ములేషన్ డెవలప్మెంట్ దాని గురించి చూపిస్తాను. అదేవిధంగా సెన్సిబిలిటీ ఏదైతే స్పెషాలిటీ కెమికల్స్ ఏదైతే ఉందో చూపిస్తాను. 30 కంట్రీస్లో వీళ్ళకి డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ డీటెయిల్గా మీకు చూపిస్తాను. అజంతా ఫార్మా ఏదైతే గోల్డెన్ పీకాక్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2024లో ఈ అజంతా ఫార్మాకి మంచి అవార్డు రావడమే కాకుండా దాని యొక్క ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయన్నదంతా కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. ఏదైతే ఇండియా ఏదైతే బ్రాండెడ్ జనరిక్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అది, అదేవిధంగా ఎమర్జెన్సీ ఏదైతే ఎమర్జింగ్ మార్కెట్స్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అదే ఇండియా వైడ్గా 30 కంట్రీస్లో ఎక్కడెక్కడైతే ఉందో, అదేవిధంగా యుఎస్లోను, ఆఫ్రికాలోను, అదేవిధంగా సిఐఎస్లోను, సౌత్ ఆఫ్రికాలోను, సౌత్ ఈస్ట్ ఏషియా, అది వెస్ట్ ఏషియా, అది ఇండియాలో ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏ విధంగా ఉన్నాయన్నదంతా కూడా ఇక్కడ వరల్డ్ మ్యాప్లో పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాము. ఏదైతే యుఎస్ ఎఫ్డిఐ అప్రూవల్ ప్లాంట్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ స్టాక్ని మనం ఎందుకు తీసుకోవచ్చు అన్నదానికి ఈ డీటెయిల్గా నేను మీకు ఇక్కడ పాజిటివ్ అట్మాస్ఫియర్స్ ఏదైతే రెవెన్యూ, యాన్యువల్ రెవెన్యూ పాజిటివ్గా ఉంది, యాన్యువల్ నెట్ ప్రాఫిట్ పాజిటివ్గా ఉంది, అదేవిధంగా స్టాక్ ప్రైస్ కూడా అగ్రెసివ్గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఫండ్ హోల్డింగ్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్ హోల్డర్స్ అందరూ కూడా హోల్డ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంట్రెస్ట్ గ్రోత్ ఉన్నది. అదేవిధంగా క్వాలిటీ విషయంలో కూడా క్వార్టర్లీ రెవెన్యూ విషయంలో కూడా క్వార్టర్ మనకి లాస్ట్ ఏదైతే 5 to 10 క్వార్టర్స్గా మనకు పాజిటివ్గా ఉంది. అదేవిధంగా క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్, అదేవిధంగా ప్రైస్ ఎర్నింగ్ పిఈ రేషియో కూడా, ప్రైస్ ఎర్నింగ్ రేషియో కూడా 37.1% ఏదైతే ప్రైస్ ఎర్నింగ్ ఏరియా ఉంది. అదేవిధంగా ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ ఇండియన్గా ఉంది. ప్రమోటర్స్ స్టేక్ కూడా హోల్డింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా ప్రమోటర్స్ ప్లెడ్జ్ కూడా బాగా తగ్గుతూ వస్తున్నటువంటి కంపెనీ ఇది. అన్ని పాజిటివ్ విషయాలు కూడా అన్ని నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపించడమే కాకుండా మార్కెట్లో ఏదైతే టెక్నికల్ చార్ట్ ఏదైతే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంటుందే కాకుండా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్లో మనకి చార్ట్ అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్ టేకాఫ్ తీసుకునే క్రమాన్ని మనం ఏ విధంగా అయితే చూడొచ్చు ఇక్కడ డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కింద నుంచి పై వరకు కూడా మనకి ఈజీగా మార్కెట్లో ఒక టేకాఫ్ తీసుకుని అప్ అండ్ డౌన్స్ అనే కామన్గా ఉన్న కన్సాలిడేషన్ ఉన్న ఓవరాల్గా అయితే మార్కెట్లో అయితే టేకాఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. ఏదైతే అజంతా ఫార్మా కంపెనీ అనేది దిస్ ఓల్డెస్ట్ కంపెనీ ఇది. మార్కెట్లో కూడా మనకి ఎప్పుడు కూడా లాస్ట్ 10 years నుంచి కూడా 25% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మాత్రం ఇచ్చుకుంటేనే ముందుకు వెళ్తున్నటువంటి కంపెనీ. ఎటువంటి డోకా లేనటువంటి కంపెనీ. అందులో నిత్యం మనం వాడుకునే మెడిసిన్స్లోను ఏదైతే ఆప్థమాలజీలో కానీ, అదేవిధంగా పెయిన్ కిల్లర్స్లో కానీ, అదేవిధంగా కార్డియాలజీలో కానీ యూనిక్ ప్రొడక్ట్స్ దీనికంటే ఒక యూనిక్ స్పెసిఫికేషన్ ఉండటం వల్ల ఇలాంటి స్టాక్స్లో కూడా మనం డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ పెట్టుకోవడం వల్ల అధికంగా లాభాలు తీసుకుని మన యొక్క గోల్ని తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో రీసెర్చ్ చేసి మీకు కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీ మీద అవగాహన ఉండి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ వస్తాయని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయడానికి మీకు కూడా ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ.